మనం ముందు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే కొంచెం నడువమ్మానో నడవమని చెప్పేవాడు. అంటే ఆమె నడిచి బాగా గట్టిగా బాగా స్ట్రాంగ్గా ఉంటే ఈమె బాగా పనులు చేస్తుంది. అంటే ఒక ఇంట్లో 20 మంది ఉండేవాడు. చాలా ఫిట్గా ఉంటేనే కదా పని చేసేది, లేకపోతే ఎట్లా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని బాగా బలంగా నడిచి ఆమె బాగా దట్టంగా ఉంటే అడిగే. ఇప్పుడు నాజుగా అటు ఊగుతూ ఉంటారు. వీళ్ళని చాలా పెళ్లిలో చూసా, మా ఇంట్లో కూడా కొంతమంది చూసింటాం కదా, కుసిపెట్టేసింటారు ఏమే పెళ్లి కూతుర్ని. ఇవేమి చేయదు, కుసోని ఉంటుంది అంతే. ఒకడు వచ్చి జడ దూవుతాడు, ఒకడు వచ్చి పెరుగుతూ ఉంటాడు, ఒకటి పోస్తాడు, ఏమేమో చేస్తూ ఉంటాడు, రెడీ చేస్తాడు. సో టైర్డ్ నో అంటూ ఉంటుంది. ఏం చేసిందో ఏమో టైర్డ్ నాకు అర్థం కాదు. ఓరేనా పాసు వాళ్ళ చేది 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 50 బిందులు నీళ్లు పోస్తూ ఉంటారు మా అమ్మోళ్ళు. 50 బిందులు నీళ్లు చేది బాయిలో 20 మందికి భోజనం అటు చేసి పెట్టేస్తూ ఉంటారు. ఎవరినో వస్తే తిన్నారా అనే వర్డే ఎదిగి తిందురా అండి అని చెప్పినా కానీ తిన్నారా అనేది అంటే తిన్నాము తినలేదు తింటామని చెప్తారు ఎవరన్నా. దరిద్రమైన ఈ మాటలేంది? ఆడ మనుషులు చూసాడు ఎసురు అంటాం మేము రాయలసీమలో. అంటే వేడి నీళ్ళు అట్లా ఉంటాయి పొయ్యి మీద, దాంట్లో అట్లా డమాన్ అట్లా రైస్ వేస్తే 10 నిమిషాలు అయిపోయింది రానేది. ఏందో పచ్చడి వేసి ఏందో చేసి ఎరగడ్డ ఇట్లా దంచి ఏందో వేసి 2-3 రకాల కూరలు పెట్టేసి, ఫ్రిడ్జ్లు కూడా లేవు కదా అప్పుడే తయారు చేయాలి. అప్పుడు అంత అద్భుతంగా ఒక సమాజాన్ని నిర్మించినారు వాళ్ళు. వాళ్ళేం చిన్న సీఈఓలా? అందరికంటే పెద్ద సీఈఓలు వాళ్ళే. మీ అమ్మ మీ తాతలే మీ అందరికంటే పెద్ద సీఈఓలు. ఏంది సీఈఓలు? ఇప్పుడు 20 మంది ఒకే హాల్లో అటు పట్టుకుంటే ఒక రూమ్ ఉండేది. ఇట్లా కాళ్ళు ముసలి ఆ మూలకు తగ్గుతారు కదా, అందుకని ఆ మూల వేస్తే మనోడు అదే పని వాడు ముసలి దగ్గర పోయి పడుకుంటాడు, ఏదో కథ చెప్తాడు కదా అని. అక్కడే తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ 3 బెడ్రూములు అంట. ఆడవాళ్ళు ఎవడు తెచ్చినాడు తెలియదు, ఎవడు తిన్నాడు తెలియదు, ఎవడు పడుకున్నాడు తెలియదు. దానికి పెద్ద బిల్డింగ్. ఎక్కడ ఉన్నాయి మానవ సంబంధాల కోసం మళ్ళీ క్లాస్ ఇట్లా పెట్టుకోవాలనా? అందరూ కూర్చొని మానవ సంబంధాలు అంటే ఇట్లా మాట్లాడుకునేదానికి ఇది ఒక అకేషనా సంవత్సరానికి ఒకసారి. ప్రతి ఇండ్లు ప్రతి ఇట్లా మాట్లాడుకునేటివి నేను కానీ మనమందరూ ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉంటాం కదా. మన వాళ్ళందరినీ ఏంద్రా వీళ్ళు ఈ పిచ్చి మాలోకంగా ఉంటారని అనుకునేవాళ్ళు. ఇప్పుడు పిచ్చోళ్ళందరూ ఎక్కువైనా అలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు. సింప్లిసిటీ, ఎట్లా హ్యాపీగా ఉండాలా, ఆ డోపమైన్ ఎట్లా రావాలా. ఇప్పుడు విడమని చెప్పినారు కదా అన్ని నీట్గా, సెరటోనిన్ ఎట్లా వస్తుంది ఇట్లాంటివన్నీ. ఓహో ఆనందం అంటే దాంట్లో ఉందా? డైమండ్ నెక్లెస్ లేదా అని ఇప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు అందరూ. ఇంకా డైమండ్ నెక్లెస్ ఉంటే అవి ఎవరు కొట్టకపోతారని చెప్పి నిద్రపట్ట కాసుకొని ఉన్నారు కదా, రాత్రి అంతా నిద్రపోక ఎవరు అడుగుతారు. సో వెల్త్లో లేదు తమాషా. ఆ వెల్త్లో నిజంగానే హ్యాపీనెస్ ఉంటే జూబ్లీహిల్స్లో అందరూ హ్యాపీగా ఉండాలి కదా. ఏంటి మందుల షాపులు హాస్పిటల్ అని జూబ్లీహిల్స్లో ఉండేది. మరి ఎక్కడ చూసినా అపోలో హాస్పిటల్ కూడా అక్కడే పెట్టినారు. హ్యాపీనెస్ అక్కడ లేదు యాక్చువల్గా. మనము టైమ్ ఈజ్ టిక్లింగ్ అంటారు, తొందరగా అయిపోతా ఉంది. టకటకాని ఇవన్నీ తొందరగా చేయాలి కదా. మీ పాటికి మీరు చాలామంది బెనిఫిట్ పొందినారు ఈ జీవన విధానంతో. అడవిలోకి పోయో పల్లికి పోయినప్పుడు మంచి గాలి పీల్చుకున్నాము, ఆనందంగా ఉన్నాము, హ్యాపీగా. అరే భలే ఉంది ఈడా అంటే ఏమి ఆక్సిజన్ పోయినప్పుడు హిప్పో క్యాంపస్ అని మీ బ్రెయిన్లో ఉండే ఆ పార్ట్ ఎన్లార్జ్ అవుతా ఉంది, హ్యాపీగా ఉంటుంది అదంతా. రాత్రంతా బస్సులో ఇట్లా దొర్లుకుంటా వచ్చినాం మేము. ఇప్పుడు యాక్టివ్గా ఉండలా, అంత డిఫైన్ చేసుకుంటారు. 8 అవర్స్ నిద్ర అని చెప్పి ఏసీ చదివి 1 అవర్ తక్కువ నిద్రపోయినాడు అనుకో, రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటారు. 1 అవర్ స్లెప్ట్ లెస్నో 1 అవర్ స్లెప్ట్, రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటారు. 4 ఇడ్లీలు బదులు 3 ఇడ్లీలు ఉన్నాయనుకో, నేను 3 ఇడ్లీలు తిన్నాను, మధ్యాహ్నం నేను తన మీకు ఎక్స్ట్రా తింటాడు. అన్నీ డిఫైన్ చేసుకొని ఉన్నాం. ఈ సమస్య మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చింది. అంటే 4 సార్లు తినాలా, 5 సార్లు తినాలా, స్ప్లిట్ చేసి తినాలా అని. అద్భుతమైన స్టేట్మెంట్ ఏమి రాయలసీమలో, మేము పొద్దున్న తినేసి వెళ్ళిపోతాంపా, మళ్ళీ సాయంత్రం వస్తేనే అంటారు మేము తినే పని లేదని. అద్భుతమైన స్టేట్మెంట్ కదా ఇది. ఎవ్రీ 2 అవర్స్ తినేది ఏంటి అంటే మామూలుగా జంతువులకి ఫుల్గా ఫుడ్ దొరకదు, ఆడిపోతే కొంచెం తింటే దొరకదు మళ్ళీ ఇది. మనం ఇప్పుడు జంతువుల్లాగా తయారైనాం, ఎప్పుడు చూసినా తింటానే ఉంటాం. పొద్దున్నే కాఫీ టీ, మళ్ళీ 4 ఇడ్లీలు, మళ్ళీ 2 బజ్జీలు, మళ్ళీ 2 రస్కులు, మళ్ళీ సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. తలుపు తెరిచారనుకో మళ్ళీ ఆశగా అట్టు చూస్తారు, ఎవరైనా తెస్తా ఉంటే తెద్దామా అని. ఎప్పుడైతే మనసుకు శాంతంగా ప్రశాంతంగా ఫుల్గా జొన్న రొట్లు రాగి సంగటి తినేసాము, ఫుడ్ మీద పోదు, పని మీద ఉండడం అని అంటాడు. మేము పొద్దున్నే ఫుల్గా తినేసి కూరలు సాంబార్లు ఇడ్లీలు బాగా ఉతికేస్తాం. వాళ్ళు ఎవరు అంటా ఉంటుంది ఆంధ్ర వాళ్ళు, బాగా తింటాము అంటే మేము తొక్కుతామండి. అప్పుడు తొక్కేదని మాట అలవాటు చేసుకుని బాగా తొక్కాలన్నమాట, లోపల వేసి తొక్కితే అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. 8 అవర్స్ ఆకలి ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నము 1 గంట అయిందో లేదో అటు చూసుకుంటూ ఉంటారు, లంచ్ అవర్ అని. వాడు వచ్చిండేదే సార్ 11:30కి, 1 గంటకి ఏం దాకలే, అప్పటికే 2 టీలు తాగింటాడు.
ఈ లంచ్ అనేది స్కిప్ చేసి పారేయాల. ఎంత టైం సేవ్ అవుతుంది? అందరూ లంచ్ లంచ్ అని పోతా ఉంటారు. 8 గంటలు మళ్ళీ పోయి తినేసి ఆ మాంసం రక్కకుండా మళ్ళీ ఏసీలో పడుకొని కొంచెం ఫ్యాన్ తిప్పుకొని ఓ పెప్సీ తాగేసి వచ్చేస్తారు. లేదా అంతవరకు ఇంటికి మంచి ఫుడ్ తింటే జింకలాగా పరిగెత్తాలా లేదా? మరి మంచి సోకాల్డ్ రిచ్ ఫుడ్ తినేవాళ్ళందరూ మత్తుగా ఎందుకు జోగుతూ ఉంటారు? అందరూ పడుకొని ఉంటారు. మధ్యాహ్నం అయితే అందరూ సైలెంట్గా ఇట్లా అయిపోతారు. రైట్ ఫుడ్ తింటే జింకలాగా పరిగెత్తాలి. మాకైతే పొద్దున్న తినేస్తే ఇంకా సాధారణ ఆకలే ఉండదు. మధ్యాహ్నం అందరూ లంచ్ 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 అని పోతా ఉంటే ఏంటికి పోతా ఉంటారా? నేను వచ్చిండేది 11:30కి, అప్పుడు 3 సార్లు తినేసి వచ్చినాడు. మళ్ళా లంచ్ ఏంది? ఇంకో సమస్య ఏమి, మాకు ఆకలి కావడం లేదు. ఎందుకంటే 30 ఏళ్ళు పోషించినా కదా 5 సార్లు పెట్టి అది దొంగ ఆకలి సృష్టిస్తుంది, కళ్ళు తిరిగినట్లు చేస్తుంది, కింద పడిపోయేట్లు చేస్తుంది, ఏమేమో మోసం చేస్తుంది. దానికని అందరికీ కొంచెం ఫిలాసఫీ కూడా ధ్యానం చేయండి ఆయన. మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తా ఉంది తెలుసుకోండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయడంలే, మీ మనసే మోసం చేస్తూ ఉంది. ఇంత రిజర్వ్స్ ఉన్నాయి మనకి ఎక్కడ చూసినా. ఎందుకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి మనకి? పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు 57 రోజులు ఉండి మళ్ళీ చనిపోయినారు. మనకు 570 రోజులు ఉపవాసం ఉన్నా మనకేమీ కాదు. ఎందుకంటే అంత రిజర్వ్లు పెట్టుకోవడం మనం. ఆయన ఊత అట్లున్నాడు కాబట్టి పాపం 57 రోజులు పోయినాడు.